యుద్ధంలో ఉన్నావు అని ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే సువార్త ప్రకటించడానికి ముందుకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. యుద్ధంలో ఉన్నావు అని తెలుసుకున్న మరుక్షణం నీకు కావలసిన అవసరత ఏమిటి అంటే యుద్ధోపకరణాలు. ఏంటా యుద్ధోపకరణాలు అంటే శరీర సంబంధమైనవి కాదు, ఆత్మీయమైనవి, ఆలోచన సంబంధమైనవి, దృక్పథానికి సంబంధించినటువంటివి, అవతలవాడి విశ్వాసానికి సంబంధించినటువంటివి. అవతలవాడి విశ్వాసంలో నా క్రీస్తు ఎక్కడున్నాడు అని వెతకటం గురించి నేను మాట్లాడటం లేదు. నా క్రీస్తుని నేను వాడికి ఎలా పరిచయం చేయాలి అన్న దాని గురించి మాట్లాడుతున్నాను. అవతలవాడి పుస్తకాల్లో యేసు ప్రభువుని ఎలా చూపించాలి అన్నది నా ఇంట్రెస్ట్ కాదు. నా యేసు ప్రభువును, నా పుస్తకంలో ఉన్న యేసు ప్రభువుని నేను ఎలా పరిచయం చేయాలన్నది నా ఇంట్రెస్ట్. దృక్పథాలు క్లాష్ అయినప్పుడు, అవతలివాడి దృక్పథము మన దృక్పథము ఒకటితో రెండు ఎదురుగా నిలబడి పోటాపోటీగా మాట్లాడినప్పుడు, పోటాపోటీగా మన సత్యాలు తెలియజేసినప్పుడు, ఏ విధంగా క్రైస్తవ్యం, ఏ విధంగా క్రీస్తు, ఏ విధంగా పరిశుద్ధాత్ముడు, ఏ విధంగా ఈ పుస్తకం ఈ ప్రపంచాన్ని మార్చేసింది అని చెప్పినప్పుడు దాన్ని సువార్త ప్రకటించడం అంటారు.